రాష్ట్ర దేశ ప్రపంచ ప్రజలందరికీ కూడా పేరు పేరున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ కొంతమంది మహనీయులే మహానుభావులుగా ప్రపంచ చరిత్రలో నిలిచిపోతారు. ఆ తరం నాయకుడిగా మన అణగారిన వర్గాలకే కాకుండా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం భారత రాజ్యాంగంలో సకల వర్గాలకు హక్కులను కలిగించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ ప్రపంచానికే ఆదర్శమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దడంలో వారి యొక్క పాత్ర గొప్పది. కాబట్టి ఈరోజు మరి కొంతమంది రాజ్యాంగాన్ని తీసేయాలి, చరిత్ర పుటల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు లేకుండా చెరిపేయాలని సాక్షాత్తు పార్లమెంట్లోనే అంబేద్కర్ అంటే ఏమొస్తుంది అని అమిత్ షా గారు అన్నారు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే మాలాంటి వాళ్ళు ఈ రోజు నిలువెత్తు సాక్ష్యం ఈ స్థాయిలోకి రావడానికి. కాబట్టి ఇవాళ ప్రపంచానికే నాలెడ్జ్ ఐకాన్ అంటే అంబేద్కర్ గారు. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క మరి రాజ్యాంగం ద్వారానే ఈరోజు మహిళలకు భారతదేశంలో ఓటు హక్కు వచ్చింది. ఈరోజు బీజేపీ వాళ్ళు సన్నాయి నొక్కుతున్నారు, మహిళలకు ఏదో రిజర్వేషన్ ఇస్తున్నామని. కనీసం మీ ఇన్ని సంవత్సరాల పార్టీ చరిత్రలో ఒక్క మహిళకు కూడా అధ్యక్షురాలు ఇవ్వలేకపోయారు. కాబట్టి ఈరోజు మహిళల యొక్క మరి రిజర్వేషన్కు మద్దతు ఇస్తూనే ఖచ్చితంగా సబ్ కోటా కూడా పెట్టి అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాను. రాజ్యాంగం సాక్షిగా, అంబేద్కర్ గారి సాక్షిగా. వివిధ దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ ఒక సామాజిక న్యాయ సిద్ధాంత కర్తగా అందరూ కూడా ఈరోజు ఓన్ చేసుకుంటున్న పరిస్థితి. దానికి అనుకూలంగానే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సంక్షేమానికి ఈరోజు నిధులు కేటాయించడం జరిగింది. దాదాపు 71,000 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు సంక్షేమం కొరకు కేటాయించిన ప్రభుత్వంగా చరిత్రకెక్కింది. ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మొత్తం సంక్షేమానికి 1,60,000 కోట్ల పైచికేలా మనం బడ్జెట్లో కేటాయించడమంటే అది అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి. విద్య, వైద్యంతో పాటు మౌలిక సదుపాయాలు వీటన్నిటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఈరోజు అంబేద్కర్ గారి వెలుగులో ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్న పరిస్థితి. ప్రతి సందర్భంలో అంబేద్కర్ గారి గురించి, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనల గురించి ప్రస్తావన తీసుకురావడమే కాకుండా ఆయన అడుగుజాడల్లో ఇలా నడవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రం కంటే ఎక్కువ, తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ ఎస్టీల కోసం నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం కూడా మొట్టమొదటిగా ఈ రాష్ట్రమే తెచ్చిన పరిస్థితుల్లో అంబేద్కర్ గారి ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి, మరింత ముందడుగు వేయడానికే ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలనే కాదు, తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు ఈ రోజును చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన వల్ల లబ్ధి పొందిన కుటుంబాలను కాదు, ఆయన వల్ల ఇన్స్పైర్ అయిన కుటుంబాలన్నీ కూడా అంబేద్కర్ యొక్క ఆలోచనలు, అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతున్న పరిస్థితి. కాబట్టి ఆయన యొక్క స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం మా శక్తివంతం లేకుండా కృషి చేస్తుంది. ఒకటి, ఈరోజు రాజ్యాంగం ప్రమాదంలో పడిందనే ఒక అనుమానం వచ్చింది. రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేసే ప్రయత్నం చేస్తున్న నేనంటున్న బీజేపీతో కూడిన కొంతమంది మిత్రులు ఆ ప్రయత్నం చేయకండి. ఎందుకంటే భారత రాజ్యాంగం ఈరోజు 145 కోట్ల మంది ఆచరిస్తున్న యొక్క పవిత్ర గ్రంథం. రాజ్యాంగాన్ని డెఫ్యూజ్ చేయడము, రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఉండడము, రాజ్యాంగాన్ని మనం పట్టించుకోకపోవడం అని అంటే నిజంగా మన ధర్మాన్ని మనం కాలరాస్తున్నట్టే లెక్క. సో 70% ఈరోజు రాజ్యాంగం హిందూ ధర్మాలతోనే తయారు చేయబడింది. ఒక దళితుడు రాసిండనో లేకపోతే ఒక అంటరాని వాడు రాసిండనో కొంతమంది మాట్లాడుతున్న మాటలు, లేదంటే ఆయన బ్రిటిష్తో ఉండి రాసిండు కాబట్టి అది బ్రిటిష్ ఆత్మతో ఉందని చెప్పి ప్రచారం చేయడు, రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కొంతమంది చేసే ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో అవి జాతికి మంచిది కాదు. ఈ జాతి, భరత జాతి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ఈ ప్రజలందరినీ కాపాడుతుంది. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అని చెప్పి నేను పిలుపునిస్తాను. థ్యాంక్ యూ.